హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో గూగుల్ పే నుంచి అండ్ మనం ఫైల్స్ గో యాప్ నుంచి అయితే కొత్త స్క్రాచ్ కార్డ్స్ అయితే 10 వస్తున్నాయి. అవి ఏంటి ఎలా అన్నది ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్గా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందే ఛాన్స్ అయితే ఉంది. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సిన ఒక విషయం ఉంది. ఇది కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అని చాలా మంది అనుకోవచ్చు, కానీ నా దృష్టిలో ఇది ఓన్లీ కొత్త వాళ్ళకే అని నేనైతే 100% చెప్తాను. ఎందుకు ఎలా అన్నది కూడా నేను కొన్ని రీజన్స్ అయితే నేను కనిపెట్టాను. అవి ఏంటి ఫస్ట్ రీజన్స్ చెప్తాను, తర్వాత ఈ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ నేను చెప్తాను. ఫస్ట్గా నేనేంటంటే నా మెయిల్తో లాగిన్ అయినప్పుడు ఏదైతే నాకు గూగుల్ పే మెయిల్ అయితే ఉందో దాంతో లాగిన్ అయినప్పుడు నాకు ప్రీవియస్ 4 స్క్రాచ్ కార్డ్స్ ఉన్నాయి. అవి నాకు కనిపించడం జరిగింది. అంటే అక్కడ పాత వాళ్ళకి రావట్లేదు. అంటే కొత్త స్క్రాచ్ కార్డు అంటే పాత వాళ్ళకి మళ్ళీ మనం ఏదైనా ఫైల్ సెండ్ చేసినా కూడా రావట్లేదు. మనం ఇప్పుడు ఏంటి కొత్త వాళ్ళకి సెండ్ చేయాలి. పాత వాళ్ళకి మనం అప్పుడు చేసాం కదా, సేమ్ వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు ఫైల్స్ ఏదైనా సెండ్ చేస్తే కనుక స్క్రాచ్ కార్డ్స్ రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు కొత్త ఫ్రెండ్స్కి ఎదుక్కొని వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేసే 10 స్క్రాచ్ కార్డు వరకు పొందొచ్చు. ఇది ఒక రీజను. సెకండ్ రీజన్ ఏంటంటే మనం ఆ మెయిల్తో లాగిన్ అయినప్పుడు వి విల్ ఇన్ఫార్మ్ టు సూన్, అంటే వి విల్ నోటిఫై సూన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ ఎందుకు వస్తుంది ఎలా అన్నది నేను చెప్తాను. ఈ ఆప్షన్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ డివైస్లో లాగిన్ అయ్యాం కావున ఆ విధంగా చూపిస్తుంది. సరే, ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు అర్థమైపోయింది ఎందుకు కొత్త వాళ్ళకి అన్నాను నేను చెప్పేసి. అయితే ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చారు కదా, వాళ్ళందరి కోసం మీకోసం కూడా చెప్తాను. మీరు కూడా పాటించండి, 100% వర్క్ అయితే అవుతుంది. సరే, ఇప్పుడు మనం దీనికోసం ఏం చేయాలి, నేను ఇక్కడ 2 స్క్రీన్లు అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలోకి వస్తాను, కావస్తే మీరు కూడా క్యాచ్ చేయొచ్చు. ఇటు లెఫ్ట్ రైట్ 2 స్క్రీన్స్ అయితే మీకు ఉంటాయి. ఇక్కడ 2 యాప్స్ అనేవి నేను ఫస్ట్గా ఫైల్స్ గో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి మెయిన్ అకౌంట్ ఉండి రెండో దానికి దాని గూగుల్ పే ఉన్నా లేకున్నా అనవసరం. మీకు ఇక్కడైతే రెండింటికి స్క్రాచ్ కార్డ్ వస్తుంది, కానీ ఇక్కడ గూగుల్ పే ఉన్నా లేకున్నా అనవసరం, మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మీరు గమనించాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ 2 కూడా మెయిల్స్ లాగిన్ అవ్వాలి. అంటే మీరు రిసీవ్ చేసిన వాళ్ళు లాగిన్ ఉండాలి అండ్ సెండ్ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా జీమెయిల్ ద్వారా లాగిన్ అయితేనే మీకు స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. ఇదొక పాయింట్. ఈ 2 పాయింట్లు మీరు గమనించుకోండి. సరే, ఇప్పుడు మీరు 2 యాప్స్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. రెండిట్లో కూడా నేను యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ సెండ్ టు రిసీవ్ హోమ్ పేజ్లోకి ఉంటుంది. అక్కడ ఏంటి షేర్ అని ఉంది కదా, షేర్ రెండిట్లో నేను క్లిక్ చేశాను. నాకు అక్కడ రివార్డ్స్ అని ఎక్కడ ఆప్షన్ రాలేదు, ఎర్న్ అని చెప్పి ఎక్కడ ఆప్షన్ రాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, యాప్స్ అనేవి క్లోజ్ చేసేస్తాను. యాప్స్ రెండిట్లోనూ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఒక 10 సెకండ్స్, అంటే మీ ఇంటర్నెట్ ఫాస్ట్గా పెట్టుకొని ఒక 10 సెకండ్స్ ఓపెన్ పడితే కనుక ఇక్కడ మీకు రివార్డ్స్ అని ఉంది, ఎర్న్ రివార్డ్స్ అని వచ్చింది. రెండింటికి చూసారా, దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక మీ గూగుల్ పే ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మీకు ఏ కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళది వదిలేసండి, ఏదో ఒక మెయిల్ ఇచ్చివచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు నేను రెండింటిలో దీనికి కావాల్సిన మెయిల్ ఐడి చూస్ చేసుకుంటాను, దీనికి కావాల్సిన మెయిల్ ఐడి దీనికి చూస్ చేసుకుంటాను. ఇప్పుడు చూస్ చేసుకున్న తర్వాత ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక దాంట్లో సెండ్ కొట్టాలి, ఇంకొక దాంట్లో రిసీవ్ చేయాలి. ఇద్దరికి వస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి చేస్తే ఇక్కడికి వస్తుంది, అంటే ఇద్దరికి వస్తుంది. చెరొక కార్డు వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇటు సైడ్ సెండ్ కొడతాను, ఇటు సైడ్ రిసీవ్ కొడతాను. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ మన కనెక్ట్ పేకి ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనకి ఏదైతే డివైస్ ఉంటుందో నేమ్ చూస్ చేసుకోమంటుంది. ఈ డివైస్ నేమ్ ఏంటి, ఈ డివైస్ నేమ్ జీకే1 ఇలా చూస్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీకు పేమెంట్ మీద అంటే మామూలుగా ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక ఫైల్ని అంటే కనెక్ట్ అయిపోతాం కదా, కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక ఫైల్ని మీరు సేవ్ చేయాలి. అలా మీరు షేర్ చేసిన తర్వాత ఏంటంటే ఇందులో నుంచి ఒక ఫైల్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను. అక్కడ చూసుకుంటే ఎర్నెడ్ 1 రివార్డ్ అని చెప్పేసి ఉంది, రిమైనింగ్ 9. అంటే టోటల్గా మీరు 10 డిఫరెంట్ మెంబర్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే మీకు 10 స్క్రాచ్ కార్డులు అయితే రావడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే 4 కార్డ్స్ వచ్చాయి. అంటే నేను ఒకటే ట్రాన్స్ఫర్ చేశాను, 4 కార్డ్స్ అంటే చాలామంది అనుకోవచ్చు. ఈ 4 కార్డ్స్ ఎందుకంటే ప్రీవియస్ నేను చేసింది అనమాట. మొత్తం ఇప్పుడు కూడా నేను ఈ పాత అకౌంట్ ద్వారా 10 కార్డుల వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు కూడా 10 కార్డుల వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం అయితే ఎవరైతే యూజ్ అయితే చేయలేదో వాళ్ళు కూడా ఈ ఆఫర్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చండి. ఇందుకోసం మీకు ఏంటంటే ఈ ట్రిక్ కోసం నేను అంటే ఆఫ్టర్నూన్ వీడియో చేసినా కూడా నేను అప్పుడు చెయ్యింది అండ్ చేసి డిలీట్ చేసిన కారణం కూడా ఇదే మెయిన్ రీజన్. ఓవరాల్గా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అర్థమయ్యాయి అనుకుంటాను. అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. నా అడ్రస్తో మళ్ళీ కలుస్తాను.